తెలంగాణలో ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ దాఖలు చేశారు. హైకమాండ్ మహిళలకు ప్రాధాన్యమిచ్చి తనకు అవకాశం ఇచ్చారని కాంగ్రెస్ అభ్యర్థి విజయశాంతి అన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని ప్రజలకే అంకితం చేస్తానని మరో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ అన్నారు. ప్రజాపక్షాన నిలబడతానని సిపిఐ అభ్యర్థి తెలిపారు. హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా. పార్టీ నాకు అవకాశం ఇచ్చిన ఈ బహుమతి లాంటి దాన్ని నేను ప్రజల కోసం, మళ్ళీ తెలంగాణ కోసం నా జీవితాన్ని పునరంకితం చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం ఇచ్చింది. క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తను డిసిసి ప్రెసిడెంట్గా నా ప్రస్థానం, అంటే మండల పార్టీ అధ్యక్షుడు నా ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టినందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడంలో నేను ముందుంటా. ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్రస్థాయిలో పోయేటట్టు నేను చూస్తా, నా వంతుగా నేను సహాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. ఉద్యమంలో అనేక సంవత్సరాలుగా మరి ముఖ్యంగా పార్టీలో పనిచేస్తున్నటువంటి కామ్రేడ్స్కు అవకాశం వస్తాయి. దానిలో భాగంగానే మరి పార్టీ పక్షంగా అనేక సంవత్సరాలుగా మరి విద్యార్థి వీర సంఘాల్లో పార్టీగా పనిచేస్తూ ఇవాళ ఎమ్మెల్సీగా పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ప్రకటించడం జరిగింది. వారి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పార్టీ విశ్వాసాన్ని వమ్ము చేయకుండా మరి పార్టీ కోసం పనిచేస్తామని, ప్రజల పక్షంగా నిలబడి ఉద్యమాలు నిర్వహిస్తాం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం.